సార్ నమస్తే. నమస్తే. సార్ 'విజయ్ దేవరకొండ కింగ్డమ్' సినిమా భారీ అంచనాలతో వచ్చింది. యాహ్! టాకు ముందు చాలా పాజిటివ్ ట్రైలర్ గాని ఇదంతా కూడా పాజిటివ్‌గా ఉంది. అయితే రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ చూసుకున్నట్లయితే 'లైగర్' సినిమా కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చింది. అతనుకున్న ఈ సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాలి. కానీ 'లైగర్' కన్నా తక్కువ రావడానికి కారణం ఏంటి? ఆ నెగెటివ్ ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఏంటి రీజన్ ఏంటి? ముందుగా కలెక్షన్‌లు ఎంత జరిగిందో చూద్దాం. యాక్చువల్‌గా మనకి అథెంటిక్ సైట్ వచ్చి saknilk.com దాన్నే అందరూ ఫాలో అవుతారు. సో, దాని ప్రకారం నిన్న కలెక్షన్‌లో వచ్చి 15.5 అంటే 15,50,00,000 నెట్ వచ్చింది. గ్రాస్ లెవెల్‌లో చూసుకుంటే అరౌండ్ 30 lakhs వచ్చింది. ఇందులో యూఎస్ కలెక్షన్ మాత్రమే 5.4 5,42,00,000. సో, ఓవరాల్‌గా ఇది ఖుషీని దాటింది. ఖుషీకి 15,25,00,000 ఇది కలెక్షన్లు ఉంటాయి నెట్. లైగర్కి 16 crores. సో, ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాల్లో హైయెస్ట్ లైగరే ఓపెనింగ్. దాన్ని కూడా ఇది క్రాస్ చేయలే. నిజానికి దీనికి హైప్ వచ్చింది. ఇది విజయ్ దేవరకొండ సినిమాల్లో అన్నిట్లోకి హై బడ్జెట్ సినిమా, దాదాపు 130 crores అని ఆయనే చెప్పారు, ప్రొడ్యూసరు నాగవంశీ. సో, పైగా ట్రైలర్ తర్వాత టీజర్లప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉన్నింది. అసలు ఏం కథ ఇది అనేది వాళ్ళు క్లియర్గా చెప్పలేదు, కానీ ట్రైలర్లో క్లియర్గా చెప్పేశారు కథ. అన్నదమ్ములు, శ్రీలంక బ్యాక్గ్రౌండు, గ్యాంగ్స్టర్లు, దేశం కోసం అండర్ కవర్ ఆపరేషన్ మొత్తం చెప్పారు. యాక్చువల్గా ఒక కథని ఒక సింపుల్గా ట్రైలర్లో చెప్పేశారు. సో, ఒక హైప్ అయితే వచ్చింది. అంటే విజయ్ దేవరకొండ గెటప్ కానీ, ఆ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉండడం కానీ, ఎమోషనల్ డ్రామా ఉండడం కానీ, ఇది బాగుంటుంది సినిమా అనేది వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 'హరిహర వీరమల్లు' అప్పటికే డౌన్ అయిపోయింది, కలెక్షన్లు డౌన్ అయిపోయినాయి. ఇంకా దీనికి తిరుగులేదు అనుకున్న పరిస్థితి కూడా, అంటే ఆబ్జెక్టివ్ కండిషన్స్ కూడా బాగున్నాయి. సో, అంటే టైమింగ్ అంటాం కదా, టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. టైమింగ్ బాగుంది. ఇటు బజ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళు కలవడం, పవన్ ఫ్యాన్స్ కూడా దీనికి సపోర్ట్ చేయడం, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. ఇంత వచ్చినప్పటికి కూడా కలెక్షన్లో వచ్చేసరికి మనకి 15.5 crores అనేది నిలిచిపోయింది. అట్లాగే ఆక్యుపెన్సీ చూస్తే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో 57.8% ఆక్యుపెన్సీ. ఇది కూడా పెద్ద గొప్పగా చెప్పుకునే ఆక్యుపెన్సీ కాదు. అది కూడా చూసుకుంటే మార్నింగ్ షోలకి 63.5% ఆక్యుపెన్సీ ఉంటే, ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి అది పడిపోయింది, 56 వచ్చింది. ఈవినింగ్కి 50. మామూలుగా అయితే ఈవినింగ్ నైట్ పెరగాలి. జనరల్గా మనకు జరిగేది అన్ని సినిమాలు మనం పరిశీలిస్తే పెరుగుతుంది. నైట్ షోలకి మళ్ళీ కొద్దిగా పెరిగింది, 61.కి వచ్చింది నైట్ షో. సో, ఓవరాల్గా వచ్చేసరికి 57ని క్రాస్ చేయలేకపోయింది. అంటే పుల్లింగ్ కెపాసిటీ అంటారు. మామూలుగా స్టార్లకి పుల్లింగ్ కెపాసిటీ ఉంటుంది, విజయ్ దేవరకొండకి లేదు. పైగా 7 సినిమాలు వరుసగా ఫ్లాప్. గీత గోవిందం తర్వాత 'నోటా' కానీ, 'ట్యాక్సీ వాలా' కానీ, తర్వాత 'డియర్ కామ్రేడ్' కానీ, 'వరల్డ్ ఫేమస్ లవర్' కానీ, 'లైగర్' కానీ, 'ఖుషి' కానీ, 'ఫ్యామిలీ స్టార్' కానీ, ఇవన్నీ కూడా ఫ్లాప్ సినిమాలు. 7 సినిమాల తర్వాత నిజానికి ఈ మాత్రం కలెక్షన్ అంటే మంచి కలెక్షనే, బ్యాడ్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనకి అబ్సల్యూట్ టర్మ్స్లో ఆలోచిస్తే బ్యాడ్ కాదనిపిస్తుంది. కానీ కంపారేటివ్గా చూసుకున్నప్పుడు దీనికి బడ్జెట్ ఎక్కువ, దీనికి హైప్ వచ్చింది. ఇవన్నీ వచ్చి కూడా ఈ కలెక్షన్లు వస్తాయని ఎవరు ఊహించలే. రివ్యూలు కూడా నేను నిన్న కూడా చెప్పాను, నేను మామూలుగా గ్రోక్లో అడుగుతుంటాను, ఓవరాల్గా అన్ని రివ్యూల్ని తీసుకొని నాకు యావరేజ్ ఇవ్వనేసి. సో, యావరేజ్లో 2.9 ఇచ్చింది గ్రోక్. అంటే 2.9 ఈజ్ ఏ గుడ్ రేటింగ్, నాట్ బ్యాడ్ రేటింగ్. అబవ్ యావరేజ్ నుంచి హిట్ సినిమాలకు వచ్చే రేటింగ్ అది. సో, యావరేజ్లో 2.9 రేటింగ్ వచ్చి కూడా నేను కూడా 3 ఇచ్చాను యాక్చువల్గా, ఎందుకంటే నాకు నచ్చిన సినిమా. సో, వచ్చి కూడా ఎందుకు ఈ కలెక్షన్లు వచ్చాయంటే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం అయితే సినిమా నచ్చలేదనేదే ఫస్ట్ కారణం. మిగతా ఎక్స్టర్నల్ కారణాలంతా సెకండరీ రీజన్స్. ప్రైమరీ రీజన్ ఏంటంటే సినిమా నచ్చితే మిగతా ఏ కారణాలు పనిచేయవండి. కుబేరా ఉంది, కుబేరాకి అసలు ఏ రకమైన హైప్ లేదు, దాన్ని ఎవడు పట్టించుకోలేదు. కానీ మార్నింగ్ షో నుంచి దానికి మంచి టాక్ రావడంతో 3 రోజులు కుమ్మేసింది, మళ్ళీ డౌన్ అయింది, అది వేరే విషయం. ఓవరాల్గా అది బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఇబ్బంది లేదు. కానీ ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనిపించలే. ఎందుకంటే ఈరోజు ట్రెండ్ చూస్తే మార్నింగ్ ట్రెండ్ దారుణంగా ఉంది. ఈరోజు saknilk వచ్చిన ప్రకారం మార్నింగ్ షోలకి 3 లక్షల కలెక్షన్ వచ్చింది.
సో ట్రెండ్ చూస్తే ఇది మనం బుక్ మై షోలో చూస్తే కూడా గంటకి 4.6 వేల టికెట్స్ మాత్రమే అమ్ముడుపోతున్నాయి. అదే మన కంపారిజన్లో అదేంటి నరసింహ సినిమా, ఆ నరసింహ సినిమాకి ఏదో అవతార్ దాని పేరు, అవతార్ మహావతార్ నరసింహ సినిమా. ఈ మహావతార్ నరసింహ సినిమా అనేది అసలు స్టార్లు లేరు, యానిమేషన్ ఫిల్ము. దానికి 9,079 790 టికెట్లు పర్ అవర్కి ఉంది. దీంతో అంటే దాంట్లో సగం కూడా విజయ్ దేవరకొండ సినిమాకి లేదు. స్టార్ ఉన్నాడు, తెలంగాణ స్టార్ అని తెలంగాణ వాళ్ళు గట్టిగా ఇంత ఇదిలో కూడా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. చేసినా కూడా మరి ఎందుకు టికెట్లు ఇక్కడ హైదరాబాద్లోనే కదా నేను చెప్తున్నది. మరి తెలంగాణ వాళ్ళంతా ఓన్ చేసుకుంటే తెలంగాణ వాళ్ళు చూడాలి కదా. సో ఎందుకు వెళ్ళట్లేదంటే సినిమా బాగలేకపోతే ఏ ఫీలింగ్ పనిచేయదండి. పొలము పనిచేయదు, మతం పనిచేయదు, ప్రాంతం పనిచేయదు. సినిమా బాగుంటే ఇవన్నీ యాడ్ అవుతాయి. ఇవి యాడ్ అవ్వమని చెప్పలేను నేను, యాడ్ అవుతాయి. కానీ సినిమాలో సరుకు లేనప్పుడు, సినిమా కనెక్ట్ కానప్పుడు పీపుల్కి మిగతా ఏ అంశాలు కూడా హెల్ప్ చేయవు. అది బేసిక్ అది. సో ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసినప్పుడు చికెనే చెడిపోతే మిగతా ఎన్ని మసాలాలు ఎన్ని బాగా వేసినా వేస్ట్ అయిపోతుంది. చికెన్ ముందు బాగుండాలి. సో అలాగే ఇది కూడా సినిమా బాగుంటే మిగతా అవన్నీ పనిచేస్తాయి. సో ఇది సినిమా కనెక్ట్ కాలేదు. నాలాంటి వాడికి బాగా అనిపించింది, ఎందుకంటే నేను ఎక్కువ హాలీవుడ్ సినిమాలు, ఓల్డ్ సినిమాలు చూస్తుంటాను కాబట్టి నాకు ఒక కథని నీట్గా హానెస్ట్గా చెప్పారు. ఆ విజువల్స్ గ్రాండ్ ఇవన్నీ తెలుగు సినిమాల్లో తక్కువ ఉంటాయి అనిపించింది. కానీ జనాలకి ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్ ఇవ్వలేదు. ఈ సినిమాలో బేసిక్ ఏంటి, అన్నదమ్ముల మధ్య ఎమోషను, దేశభక్తి. అంటే ఒక దేశానికి సంబంధించి అక్కడ ఒక కన్జైన్మెంట్, ఆర్మ్డ్ కన్జైన్మెంట్ వస్తుంది. అది కానీ వస్తే ఇండియాకి ప్రమాదం. ఎందుకంటే అప్పటికే రాజీవ్ గాంధీ హత్య జరిగింది, 91లో జరిగే కథ ఇది. హత్య జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ కన్జైన్మెంట్ కానీ వస్తే మన దేశానికి ప్రమాదం కాబట్టి నువ్వు వెళ్ళి ఆపమని ఇతనికి ఒక మిషన్ ఇస్తారు. అసలు ఇతనికి దేశభక్తితో వెళ్ళలా ఇతను వెళ్ళడానికి డ్రైవ్ ఏమిటి, వీళ్ళన్న. సో వీళ్ళన్న అది కూడా దాంట్లో కలిపారు. మంచిదే. చాలా మంది దేశభక్తితోనే ఊగిపోరు, వేరే పర్సనల్ రీజన్స్ తో వెళ్తారు. ఇప్పుడు నక్సలైట్ మూవ్మెంట్ లో చాలా మంది దేశం కోసం చేరరు, పర్సనల్ రీజన్స్ తో వాడికేదో అన్యాయం జరగడం ఇంకేదో కారణాలతో చేరుతారు. అలాగే ఇతను వెళ్ళడంలో కూడా తప్పు లేదు. సో కానీ అట్లాంటి అంటే ఒక పర్సనల్ రీజన్తో ఒక ప్రాణాలు తెగించి ఒక ఆపరేషన్ వెళ్ళాలంటే ఎంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలండి. అది ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రాబ్లం ఉంది. మామూలుగా అయితే అతని బలమే, డైరెక్టర్ బలమే అది. ఎమోషన్స్ ని బాగా గౌతమ్ తిన్ననూరి చాలా బాగా చేయగలడు, ఆల్రెడీ ప్రూవ్డ్. అలాంటిది మరి ఎందుకు తడబడ్డాడు అనేది ఒకటి. రెండోది లాజిక్స్ కూడా చాలా చోట్ల దెబ్బ కొట్టింది అనేది చాలా మంది అభిప్రాయం. అంటే మామూలుగా మనకి హిచ్కాక్ స్టేట్మెంట్ ఉంది, వ్యాన్ లాజిక్ ఎంటర్స్ డ్రామా డ్రైస్ అంటారు. ఆయనది ఫేమస్. రాఘవేంద్రరావు కూడా ఇది రిపీట్ చేస్తాను. నేను ఆయన దగ్గర పనిచేసినప్పుడు మేము ఏదన్నా లాజికల్ గా ట్రై చేస్తుంటే ఆయన అరిసేవాడు, దాము పక్కకి వెళ్ళండి మీరు, లాజిక్ ఎంటర్స్ డ్రామా డైస్ అనేవాడు. అది కరెక్టే, కానీ ఎప్పుడు డ్రామా ఉండాలి. డ్రామా ఉంటే లాజిక్ ను మనం పట్టించుకోం, డ్రామా లేనప్పుడు లాజిక్లే పట్టించుకుంటాం. కాబట్టి లాజిక్ సినిమాకి అవసరం లేదు. రెండు స్టేట్మెంట్లు కరెక్టే. డ్రామా బలంగా ఉండి కాన్ఫ్లిక్ట్ బలంగా ఉంటే లాజిక్ అవసరం లేదు. ఈ డ్రామా బలంగా లేకుండా, ఎమోషన్స్ బలంగా లేకపోతే మనం ప్రతిదీ హోల్స్ వెతుకుతూ ఉంటాం. ఎందుకు, మనకు అది ఇంక వేరేది ఎమోషన్ లేదు కదా. అందుకని నేను చాలాసార్లు చెప్తుంటా, సినిమా అనేది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, కన్జంప్షన్ ఆఫ్ ఎమోషన్స్. మనం వెళ్ళి ఏడుస్తాము, నవ్వుతాం, కోపం వస్తుంది, బాధ వస్తుంది, థ్రిల్ అవుతాము, భయం వేస్తుంది. ఈ ఎమోషన్స్ అంతా ఒక్కసారిగా మనం కన్జ్యూమ్ చేసి రిలీఫ్ ఫీల్ అవుతాం. మనం బయటకు వచ్చినాక మన కన్జంప్షన్స్ లోపల ఉన్నవన్నీ మనం ఇక్కడ బయట పెట్టుకోలేం. అక్కడైతే ఏడుస్తాం, అన్ని చేస్తాం కాబట్టి రిలీఫ్ ఫీల్ అవుతాం. ఇది ఈ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ని సినిమా ఇస్తుంది. అవి లేకుండా మనం ఇట్లా కూర్చొని జరుగుతుంది, ఓకే ఎవడు వెళ్తున్నాడు, ఓకే అనుకొని ఫోన్లు చూసుకుంటూ మధ్యలో ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ఇలా ఉంటే సినిమా కనెక్ట్ అవుతుంది. అది మేజర్ అండి. బాగా చేశారు, చాలా క్వాలిటీ ఉంది. కెమెరా, ఇద్దరు మలయాళం కెమెరామెన్లు, వాళ్ళు వండర్ఫుల్ జల్లికట్ లాంటి వండర్ఫుల్ సినిమాలు తీసిన కెమెరా పర్సన్స్. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. కానీ కనెక్ట్ కాకపోవడమే మేజర్ సమస్య.
దీనికి బయట ఇంకేవో చెప్తారు, నెగిటివ్ ఉంది, విజయ్ దేవరకొండ మాట్లాడేది ఏదో మాట్లాడాడు, ప్రొడ్యూసర్ ఏదో పవన్ కళ్యాణ్కి యాంటీకి స్టేట్మెంట్ ఇచ్చాడు, అంటే విజయ్ మాకు పవన్ కళ్యాణ్ అన్నాడు, పవన్ ఫ్యాన్స్ అంతా యాంటీ, ఇవన్నీ ఎక్స్టర్నల్ రీజన్స్, సెకండరీ రీజన్స్. కాబట్టి ఓవరాల్గా ఈ సినిమా బాగా ఫేర్ చేయకపోవడానికి కారణం సినిమాలోనే ఉన్న ప్రాబ్లమ్స్, అది కనెక్ట్ అవ్వకపోవడమే అని మనం తేల్చొచ్చు. కానీ ప్రతి సినిమా హిట్ కావాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలనే మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రైవేట్గా, అది పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 మంది డిపెండ్ అయ్యే ఇండస్ట్రీ. ముఖ్యంగా నాగవంశీ లాంటి ప్రొడ్యూసరు నిలబడాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన చాలా క్వాలిటీ ఫిల్మ్స్ తీస్తున్నాడు, చాలా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నాడు. ఇప్పటికి కూడా ఇది ఆయనకి డబ్బులు రావాలని అయితే కోరుకుందాం, కానీ మన చేతిలో లేదు. సో అది పరిస్థితి. థ్యాంక్ యూ.